గైస్. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి 35 మార్క్స్ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా ప్రీపెయిడ్ ప్లాన్గా చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఒక టైం టేబుల్ ఆధారంగా డే బై డే ఈ విధంగా చదువుకోవాలి అనేది ఒక క్రమశిక్షణగా మీరు అయితే ఏర్పరచుకొని ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్లో మీరు సత్తా సాటాలని కోరుకుంటూ, ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారత రక్షణ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 జయంత్ నాథ్ చౌదరి, ఆప్షన్ బి ఎల్ ఎడ్రూస్, ఆప్షన్ సి బల్దేవ్ సింగ్, ఆప్షన్ డి పివి మీనన్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి బల్దేవ్ సింగ్. ఆన్సర్ సి. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ సంవత్సరంలో విరమించారు? ఆప్షన్ 1 1951 అక్టోబర్ 21వ తేదీ, ఆప్షన్ బి 1951 అక్టోబర్ 12వ తేదీ, ఆప్షన్ సి 1951 సెప్టెంబర్ 21వ తేదీ, ఆప్షన్ డి 1951 నవంబర్ 21వ తేదీ. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 1 1951 అక్టోబర్ 21న తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, 1951 అక్టోబర్ 21వ తేదీన మనకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు. నెక్స్ట్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ పెరివారం రాములు, ఆప్షన్ బి పిడమర్తి రవి, ఆప్షన్ సి నిరంజన్ రెడ్డి, ఆప్షన్ డి అల్లం నారాయణ. ఆన్సర్ ఆన్సర్ ఏ పెరివారం రాములు. నెక్స్ట్, హైదరాబాద్లోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసింది ఎవరు? ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ బి పద్మజా నాయుడు, ఆప్షన్ సి ఎం నరసింగారావు, ఆప్షన్ డి కాళోజీ నారాయణరావు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏ బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్, ఆలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ నిజామాబాద్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి నల్గొండ. ఆన్సర్ ఏ నిజామాబాద్. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ షేక్ బందగి, ఆప్షన్ బి బత్తిని ములగయ్య గౌడ్, ఆప్షన్ సి దొడ్డి కొమరయ్య, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ సి దొడ్డి కొమరయ్య. నెక్స్ట్, తెలంగాణలో తొలి సమాచార గ్రంథాలయం నడిపిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ టీకే బాలయ్య, ఆప్షన్ బి సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ సి పింగళ వెంకటరామరెడ్డి, ఆప్షన్ డి కోదాటి నారాయణరావు. ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ టీకే బాలయ్య. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు? ఆప్షన్ ఏ నిజాం, ఆప్షన్ బి ప్రధాని, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ ఆన్సర్ ఏ నిజాం. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆప్షన్ బి నిజాం అలీ ఖాన్, ఆప్షన్ సి ఉస్మాన్ అలీ ఖాన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చూడండి. ఆన్సర్ సి ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్, రైతు గ్రంథాలయం స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ బి బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ సి కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ డి రావి నారాయణ రెడ్డి. ఆన్సర్ ఈస్ ఆన్సర్ డి
రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్, నిజాం ఆంధ్ర జనసంఘం ఏ సమావేశంలో ఆంధ్ర మహాసభగా ఏర్పడింది? ఆప్షన్ ఏ సూర్యాపేట సమావేశం, ఆప్షన్ బి సిరిసిల్ల సమావేశం, ఆప్షన్ సి జోగుపేట సమావేశం, ఆప్షన్ డి హైదరాబాద్ సమావేశం. ఆన్సర్ సి జోగుపేట సమావేశం. నెక్స్ట్, గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఏ 7. ఏవి గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 7. నెక్స్ట్, ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నిర్వహించే ప్రముఖ జాతర ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ తీజ్ పండుగ, ఆప్షన్ బి నాగోబా, ఆప్షన్ సి కొమరెల్లి, ఆప్షన్ డి సమ్మక్క మరియు సారక్క జాతరలు. ఆన్సర్ ఏ తీజ్ పండుగ. నెక్స్ట్, హరితహారం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 2015 జూలై 2వ తేదీన, ఆప్షన్ బి 2015 జూలై 5వ తేదీన, ఆప్షన్ సి 2015 జూలై 3వ తేదీన, ఆప్షన్ డి 2015 జూలై 4వ తేదీన. ఆన్సర్ సి 2015 జూన్ 3వ తేదీన హరితహారం అనేది ప్రారంభించబడింది. నెక్స్ట్, ఖడెం రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి నల్గొండ, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి కృష్ణా. ఆన్సర్ సి ఆదిలాబాద్. నెక్స్ట్, నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఫతీజింగ్, ఆప్షన్ బి మీర్ తురాబ్ అలీ ఖాన్, ఆప్షన్ సి అసఫ్ జా, ఆప్షన్ డి మీర్ కుమ్రుద్దీన్ ఖాన్. ఆన్సర్ డి మీర్ కమరుద్దీన్ ఖాన్. నెక్స్ట్, సాలార్జంగ్ కేంద్ర ముద్రణాలయాన్ని ఎక్కడ స్థాపించాడు? ఆప్షన్ ఏ నారాయణపేట, ఆప్షన్ బి ఔరంగాబాద్, ఆప్షన్ సి గద్వాల, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ డి హైదరాబాద్. నెక్స్ట్, నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆప్షన్ బి నల్లా నరసింహులు, ఆప్షన్ సి రావి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి సంగం లక్ష్మీబాయి. ఆన్సర్ డి సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్, ఏ కుతుబ్ షాహీ రాజును మల్కీబ రాముడిగా పిలిచారు? ఆన్సర్ ఏ ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ బి అబ్దుల్లా కుతుబ్ షా, ఆప్షన్ సి జంషీద్ కుతుబ్ షా, ఆప్షన్ డి మహ్మద్ కుతుబ్ షా. ఆన్సర్ ఏ ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా ఎంత? ఆప్షన్ ఏ 63%, ఆప్షన్ బి 55%, ఆప్షన్ సి 48%, ఆప్షన్ డి 59%. ఆన్సర్ సి 48%. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టెస్ట్ సిరీస్ ఆధారంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకున్నవి, అవి కూడా చూడని వారు ఉంటే వాటిని కూడా చూడండి. అదేవిధంగా ఈ రోజు నుంచి మన ఛానల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఆధారంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది, గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.